సిద్దిపేట జిల్లా చెరియల మండలంలోని వేచరిని గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పర్పాటకం వెంకటలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ పర్పాటకం వెంకటలక్ష్మికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వేచరిని గ్రామం మండలం చేరేల జిల్లా సిద్దిపేట సర్పంచ్ అభ్యర్థిగా పర్పాటకం వెంకటలక్ష్మి దుర్గారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నన్ను మా పర్పాటకం వెంకటలక్ష్మి దుర్గారెడ్డి గారిని గ్రామ ప్రజల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నా. ఎలక్షన్ల తర్వాత పదవిలోకి వచ్చినాక ఊర్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ గ్రామ ప్రజల సహకారంతో మా ఎమ్మెల్యే సహకారంతో నెరవేరుస్తానని హామీ ఇస్తున్నా. సర్పంచ్ ఎలక్షన్లు అయిన తర్వాత ఎమ్మెల్యే గారితో మన వాగులో చెక్ డ్యామ్ నుంచి గుంటూరుపల్లి వరకు బీటీ రోడ్డు, ఎర్రగుంట నుండి కృష్ణంపేట క్రాసింగ్ వరకు డాంబర్ రోడ్డు ఖరాబ్ అయి ఉంది. దాని మీద మళ్ళీ డాంబర్ పోయిస్తామని, మా పాత ఊర్లో 25 సంవత్సరాల కింద సీసీ రోడ్డు పోసిర్రు. మిషన్ భగత వలన రోడ్లన్నీ డ్యామేజ్ అయినాయి. ఆ డ్యామేజ్ అయిన రోడ్లన్నీ మళ్ళీ రోడ్లు వేయిస్తాను. కాలనీలో ఇంకా డ్రైనేజ్ పెండింగ్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజింగ్ చేసేది ఉంది, అది కూడా చేయిస్తాము. మిగిలిపోయిన కాలనీలో మిగిలిపోయినటువంటి రోడ్లను కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాము. ఎల్లదాస్ నగర్లో కూడా రోడ్లు సీసీ రోడ్లు రోడ్లు చాలా ఉన్నాయి, వాటిని కూడా కంప్లీట్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ పోతే మా ఊళ్ళో గ్రంథాలయం అని యువతకు చాలా ఇంపార్టెంట్ అని అందరు యువత అడిగారు. దానికి కూడా జిమ్ ఏర్పాటు చేస్తానని, ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీస్తున్నా. రైతులంచి గ్రామ ప్రజలందరూ ప్రత్యేక మేరతో గెలిపించాలని కోరుతున్నాను. గ్రామ ప్రజలు అందరి సహకారంతో మనం మొదటి నుంచి కూడా మా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. 2001 నుంచి కూడా ఈ రోజు వరకు. ఇప్పుడు కూడా మనకు ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు గ్రామ అభివృద్ధి విషయంలో దుర్గారెడ్డి గారు సీనియర్ నాయకులు మాకు బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి 2001 నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సీనియర్ అనే గుర్తించి గ్రామస్తులందరూ కూడా ఆయననే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆయన 100% ప్రజలందరి సహకారంతో భారీ మెజార్టీతో వెంకటలక్ష్మక్క గారు గెలవబోతూ ఉన్నారు. గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి పరంగా కూడా మా గ్రామం అన్ని గ్రామాల కంటే కూడా ముందు ఉంటుందని మేమందరం ఆశిస్తున్నాం. అదే రకంగా ఎమ్మెల్యే గారు కూడా మా గ్రామానికి సహకారం అందించాలని కోరుకుంటున్నాం.